హాయ్ ఎవ్రీవన్. ఎవరైతే ఆస్పిరెంట్స్ సీరియస్గా ప్రిపరేషన్లో పడిపోయి జాబ్స్ అప్లికేషన్ డేట్ లాస్ట్ డేట్ను కూడా మర్చిపోయే అంత బిజీగా ఉంటారో వారి కోసం మన సర్కారీ జాబ్ అప్డేట్స్ డే టు డే అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అంటే మే 8 నుండి మే 14 వరకు లాస్ట్ డేట్ ఏవైతే జాబ్స్కి అప్లికేషన్ లాస్ట్ డేట్ ఉందో అవి చూద్దాం ఇప్పుడు. ఓకే, మన ఛానల్ని ఫాలో అయినట్టయితే మనకు లాస్ట్ డేట్ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు, నోటిఫికేషన్స్ రిలీజ్ అయిన డేట్స్ ఏంటి, నెక్స్ట్ ఇంకా సిలబస్ ఏంటి, అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి, ఇలాంటి జాబ్స్ సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా డైలీ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి కూడా వీడియోస్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ అనేది ఫాలో అవ్వండి. టాప్ గవర్నమెంట్ జాబ్ డెడ్లైన్ బిట్వీన్ మే 8 టు మే 14, 2026. ఓకే, మే 8 నుండి మే 8వ తేదీ నుండి మే 14, మే 14వ తేదీ వరకు ఏవైతే గవర్నమెంట్ జాబ్స్ లాస్ట్ డేట్ ఉన్నాయో చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇక్కడ చూసినట్టయితే పిఎస్ఎస్బి టాక్సేషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ 2026. ఓకే, పంజాబ్ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ పోస్ట్ నేమ్ వచ్చేసి ఎక్సైజ్ అండ్ టాక్సేషన్ ఇన్స్పెక్టర్. టోటల్ వేకెన్సీస్ ఎన్ని 197 పోస్ట్. ఓకే, క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్. సెలక్షన్ ప్రాసెస్ రిటన్ ఎగ్జామ్ ప్లస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఓకే, ఇది లాస్ట్ డేట్ ఎప్పుడు మే 8, 2026. అంటే ఇంకొక 4 డేస్లో, ఇంకొక 3 డేస్లో అప్లై చేయాలి. ఓకే, మరి ఎలా అప్లై చేయాలి? మన సర్కారీ జాబ్ అప్డేట్స్ నుండి కూడా డైరెక్ట్గా లింక్ ఓపెన్ చేసి అప్లై చేసే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ఎన్ఎండిసి జూనియర్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ 2026. సో ఇదేంటి ఆర్గనైజేషన్? నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. పోస్ట్ నేమ్ వచ్చేసి జూనియర్ ఇంజనీర్. క్వాలిఫికేషన్ డిప్లొమా ఇంజనీరింగ్. డిప్లొమా చేసిన వాళ్ళైనా సరే, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళైనా సరే అర్హులు. ఓకే, నెక్స్ట్ శాలరీ వచ్చేసి 37,000 to 1,33,000 బిట్వీన్ ఉంటుందండి. నెక్స్ట్ లాస్ట్ డేట్ మే 9, 2026. ఓకే, సో ఈ జాబ్స్కి అప్లై చేయాలన్నా డైరెక్ట్గా మన లింక్ ఉంది కదండి, sarkarijobappdates.com వెళ్ళొచ్చు. దానికి వెళ్ళి ఎన్ఎండిసి జేఈ రిక్రూట్మెంట్ 2026 అని టైప్ చేసి ఇందులో లింక్ ఉంటుంది, లింక్ ఓపెన్ చేసి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ బీటీఎస్సీ ల్యాబొరేటరీ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ 2026. ఆర్గనైజేషన్ వచ్చేసి బీహార్ టెక్నికల్ సర్వీస్ కమిషన్. పోస్ట్ నేమ్ ఏంటి? ల్యాబొరేటరీ అసిస్టెంట్. క్వాలిఫికేషన్ 12th సైన్స్. ఓకే, జాబ్ లొకేషన్ బీహార్లో ఉంటుందండి. లాస్ట్ డేట్ మే 10, 2026. ఓకే, నెక్స్ట్ ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ 2026. ఓకే, ఆర్గనైజేషన్ ఇండియన్ ఆర్మీ. పోస్ట్ నేమ్ అగ్నివీర్ జీడీ టెక్నికల్ క్లర్క్ ట్రేడ్స్ మ్యాన్. ఇవి పోస్టులు. క్వాలిఫికేషన్ ఏంటి? 10th కానివ్వండి, 12th పాస్ అయిన వాళ్ళు కూడా అర్హులు. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ఆన్లైన్ టెస్ట్ ప్లస్ ఫిజికల్ టెస్ట్. ఓకే, లాస్ట్ డేట్ ఏంటి? మే 11, 2026. ఓకే, ఈ పోస్ట్కి కూడా మే 11, 2026. నెక్స్ట్ ఎస్ఎస్సి సెలక్షన్ పోస్ట్ ఫేస్. ఓకే, నెక్స్ట్ ఎస్ఎస్సి సెలక్షన్ పోస్ట్ ఫేస్ 13th రిక్రూట్మెంట్ 2026. ఓకే, ఆర్గనైజేషన్ వచ్చేసి ఎస్ఎస్సి బోర్డు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్. పోస్ట్ మల్టిపుల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. క్వాలిఫికేషన్ 10th, 12th గ్రాడ్యుయేట్. ఓకే, 10th వాళ్ళకి ఉంటాయి ఇందులో పోస్టులు, 12th ఇంటర్మీడియట్ లెవెల్ ఉంటాయి, గ్రాడ్యుయేట్ లెవెల్ కూడా ఉంటాయి. శాలరీ వచ్చేసి అప్ టు 81,100 రూపీస్ వరకు అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మే 14, 2026. ఓకే, సో ఇలా ఇవ్వండి. ఈ పోస్టులన్నీ కూడా ఎప్పుడు మే 8 నుండి మే 14 వరకు అయితే అప్లై చేయాలి. సో తప్పకుండా ఈలోపు ఏదైతే డెడ్ లైన్ ఉందో ఆ టైంలోపు అప్లై చేయండి. ఓకే,
వీలైనంత తొందరగా ఒక 2 to 3 డేస్ బిఫోర్ అప్లై చేస్తే చాలా మంచిది. మన సర్కారీ జాబ్ అప్డేట్స్ నుండి డైలీ ఒక అప్డేట్ ఉంటుంది కాబట్టి తప్పకుండా మన ఛానల్ని, మన వాట్సాప్ ఛానల్ని, మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. మనది ఏదైతే ఈ లింక్ ఉందో సర్కారీ జాబ్ అప్డేట్స్లో అప్డేట్ డైలీ ఒకసారి విజిట్ చేశారనుకోండి, ఒక 5 మినిట్స్ జాబ్స్ సెంట్రల్లో, స్టేట్లో ఏ జాబ్స్ అయితే ఆ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయో అవి చూసుకొని అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.